హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్. దక్షిణాది రాష్ట్రాల్లోన వర్షం చాలా అద్భుతంగా కురుస్తోంది. రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా సంతోషంతో ఉన్నారు. ఈ ఏడు వర్షాలు అసలు రావేమో, నీటి ఎద్దడి ఉంటుందేమో, సాగునీటికి తాగునీటికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని విపరీతంగా భయపడిపోయిన మాట వాస్తవం. మొన్నటి దాకా నైరుతి ఋతుపవనాలు ముఖం చాటేసిన మాట కూడా వాస్తవం. సగటు వర్షపాతం లోటు ఉన్న మాట కూడా వాస్తవం. అయితే ఉన్నట్టుండి వాతావరణానికి ఏమయ్యింది? ప్రజలను చూసేది జాలి పడిందా? వరుణదేవుడు కరుణించాడా? వర్షాలు ఎందుకు ఇలా వస్తున్నాయి? వాతావరణ శాస్త్రవేత్తలు మొన్నటి దాకా ఎల్ నినో ఈసారి వస్తుంది, చాలా దుర్భరమైన పరిస్థితులు మనం ఎదుర్కోపోతున్నాము, ఒక్క చుక్క కూడా నేలపై రాలదు, చాలా కఠినంగా ఉంటుంది, ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రంలోన ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల నైరుతి ఋతుపవనాలను ఆ వేడి గాలులు అడ్డగించడం వల్ల ఈసారి వర్షపాతాలు ఖచ్చితంగా తక్కువగా ఉంటాయి అని నిర్ద్వందంగా చెప్పిన తరువాత మొన్నటికి మొన్న ఆగస్టు మాసం ప్రారంభం కాగానే ఆషాఢ మాసం ముగిసిపోతూ వస్తున్న సందర్భంలోన ఎక్కువగా వర్షాలు కురవడం మొదలుపెట్టాయి. ఇది ఒక రకంగా ఆలోచించదగిన విషయం. అంటే వర్షాలు ఎందుకు వస్తున్నాయి అని మనం బాధపడక్కర్లేదు. నిజంగా మనం అందరం సంతోషపడాలి. ఎట్టకేలకు నైనా వర్షం వచ్చింది, కారణాలు ఏమైనా కావచ్చు, శాస్త్రవేత్తలు తప్పుపోయినా పర్వాలేదు, మనకు మంచి జరిగితే చాలు అనే మనం అనుకోవాలి. నిజంగా ఎల్ నినో అని మనమందరం భయపడ్డాము. ఈ మధ్య కాస్త వర్షాలు కురుస్తున్నాయి, వాతావరణం చల్లబడింది, రిజర్వాయర్లు నిండుతున్నాయి, నదుల్లో అలల సంగతులు కనిపిస్తున్నాయి, కృష్ణా గోదావరి ఉరకలు పెడుతోంది, మహారాష్ట్రలోనూ ఉప్పెన వచ్చింది, కేరళలోనూ వరదలు వచ్చాయి. సో ఇలా ఎటు చూసినా కూడా వర్షాలతోన పరిస్థితి కళకళలాడుతూ ఉండడం, జలకళతో కనిపించడం అనేది నిజంగా కూడా ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే ఈ విషయాన్ని మనం కాస్త శాస్త్రీయంగా ఎందుకు విశ్లేషించుకోకూడదు? వర్షాలు రావని చెప్పిన తర్వాత వర్షాలు ఎందుకు వచ్చాయని కాదు, వర్షాలు రావడానికి ఎలాంటి పరిస్థితులు దారితీశాయి, బహుశా కారణాలు ఏమై ఉండొచ్చు, వాతావరణంలో ఎలాంటి మార్పులు వచ్చి ఉండొచ్చు అని మనం కాస్త ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఓహో, ఈ కారణాల వల్ల. ఎందుకంటే వరుణయాగం చేయడం వల్ల వర్షాలు వచ్చాయి అనుకునే వాళ్ళు ఉంటారు, కప్పల పెళ్ళిళ్ళు చేయడం వల్ల వర్షాలు వచ్చాయి అనుకున్న వాళ్ళు ఉంటారు, ఆరుద్ర నక్షత్రం వచ్చిన, ఆరుద్ర కార్తె వచ్చినా కూడా వర్షాలు రాలేదు, ఇంకా దరిద్రం పడుతుందేమో అనుకున్న వాళ్ళకు ఓదార్పునిచ్చేలాగా వర్షాలు వచ్చాయి. ఇదన్నా కూడా వీటన్నిటికీ కారణం మనం మన ధర్మాన్ని పాటించడమే, మనం హోమాలు చేయడం, యజ్ఞయాగాదులు చేయడం అని అంటారు. అది నిజమైంది ఉండొచ్చు. ఎందుకంటే మనకు భగవద్గీతలోనే చెప్పారు, ఏంటి వర్షం ఎలా వస్తుంది అనే దానికి ఏకంగా ఒక శ్లోకమే చెప్పారు. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ, యజ్ఞాద్ భవతి పర్జన్య, యజ్ఞత్ కర్మ సముద్భవ అని చెప్పారు. అంటే మేఘాలు తయారు కావాలి, మేఘాల నుంచి వర్షం రావాలి, వర్షం నుంచి వరి పండాలి, వరి నుంచి మాకు అన్నం రావాలి. ఇది కరెక్ట్. మళ్ళీ మేఘాలు ఎట్లా తయారవుతాయంటే హోమాల వల్ల తయారవుతాయి అని మనకు ఒక ధర్మం చెప్పింది. అది మనం కాస్త పక్కన పెడితే మేఘాలు ఎలా తయారవుతున్నాయి, మబ్బులు ఎలా తయారవుతున్నాయి, అవి ఎలా కురుస్తున్నాయి, ఇప్పుడు చూస్తే మనకు ఫినామినా ఎలా ఉందంటే ఒక నెలలో పడేటువంటి వర్షం కేవలం వారం రోజుల్లో కురిసిపోతుంది. దీన్నే మనం ఇంగ్లీష్లో క్లౌడ్ బర్స్ట్ అంటాం. అంటే ఒక్కసారిగా మేఘం, బరువుగా ఉన్న వర్షం మేఘం ఇలా చీలిపోవడం, అది ఒక ప్రాంతంలోనే దట్టంగా కురిసిపోతుంది. సాధారణంగా నైరుతి ఋతుపవనాలంటే సమానంగా విస్తరిస్తాయి, కానీ ఇక్కడ మాత్రం మీరు చూడండి, ఒక చోట కుంభవృష్టం కురుస్తుంటుంది, మరొక చోట ఒక చినుకు కూడా రాలదు. మనకు హైదరాబాద్ వాసులకు ఇది ఖచ్చితంగా అనుభవపూర్వకంగా ఉంటుంది. ఏంటంటే హైటెక్ సిటీలోన బ్రహ్మాండంగా వర్షం వస్తే ఇక్కడ దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో వర్షాలే ఉండవు, లేదా దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో కుంభవృష్టి వర్షం కురిస్తే సికింద్రాబాద్లో వాన జాడ ఉండదు. వీటన్నిటికీ కారణం ఏంటంటే వర్షాల తీరు తెన్నులు మారిపోవడమే. సో ఆ లెక్కలో తీసుకుంటే వర్షాలు ఎందుకు బాగా కురుస్తున్నాయి అంటే బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు, డిప్రెషన్స్ బాగా వరుసగా రావడం, మనకు రెండు సముద్రాలపైన ప్రభావం వల్ల మనకు వర్షాలు రావడము రాకపోవడము. పసిఫిక్ సముద్రం పైన ఉష్ణోగ్రతలు పెరిగితే వర్షాలు రావు, బంగాళాఖాతంలో అల్పపీడనాలు పెరిగితే వర్షాలు వస్తాయి. ఈ డిఫరెన్స్ మనం ఖచ్చితంగా
తెలుసుకోవాలి. కాబట్టి బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు, అరేబియా సముద్రంలో అధిక తేమ, బలమైన ఋతుపవనాల ప్రభావం, అంటే నైరుతి ఋతుపవనాలు ఇంకా పూర్తిగా నిష్క్రమించలేదు, 4 నెలల పాటు ఇవి కొనసాగుతాయి. కాబట్టి 2 నెలలు అటు ఇటుగా ఉన్నా కూడా తర్వాతి 2 నెలల కాలంలో ఇవి కాస్త చురుకుగా పుంజుకునేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు మరొక కారణం కూడా ఉంది. దాన్ని ఏమంటారంటే మేడన్ జూలియన్ ఆసిలేషన్. మేడన్ జూలియన్ ఆసిలేషన్, దీన్ని MJO అంటారు. సో మన భాషలో కాస్త సులభంగా చెప్పాలంటే రెయిన్ బెల్ట్ ఒకటి ఉంటుంది. సముద్రంలోనూ ఒక రెయిన్ బెల్ట్ తయారవుతుంది. అంతకుముందు మన వార్తల్లో విన్నాం, ఏంటి, ఒక పెద్ద మేఘం ఒకటి తయారవుతోంది, దానివల్ల మళ్ళీ వర్షాలు వస్తాయి, ఆ మేఘం కదులుతూ ఉంది అని శాస్త్రజ్ఞులు అప్పుడు చెప్పారు కదా. దాన్నే మనం ఇప్పుడు ఏమంటున్నామంటే రెయిన్ బెల్ట్, MJO అంటాము. మేడన్ జూలియన్ ఆసిలేషన్ అని అంటాం. భారత మహాసముద్రానికి అనుకూల దశలోన ఈ రెయిన్ బెల్ట్ ఉండడం వల్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మొదట ఈ వర్షాలు ఎక్కడెక్కడ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి మనం చెప్పుకొని ఈ MJO అంటే ఏంటో మనం చెప్పుకుందాం. ఈ 2 అంశాలు ఖచ్చితంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వర్షాలు ఎలా వస్తున్నాయంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షాలు నమోదవుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో, తీర ప్రాంతంలోన ప్రవాహాలు పెరుగుతున్నాయి. అనేక ప్రాజెక్టుల్లోన నీటి ఛాయలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఉత్తర కోస్తా, అల్లూరి, ఆంధ్ర ప్రాంతంలో తీసుకుంటే ఉత్తర కోస్తా, అల్లూరి ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రాయలసీమలో కూడా జూలై చివరి నుంచి వర్షాల తీవ్రత బాగా మనకు పెరిగినట్టు కనిపిస్తోంది. దీంతో సాగు నీటి పరిస్థితి ఖచ్చితంగా మనకు మెరుగయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి మళ్ళీ కారణం ఏంటి, అరేబియా సముద్రం శాఖ నేరుగా కొంకణ్ ప్రాంతాన్ని, ఇంకా మళ్ళీ కేరళ ప్రాంతం తీసుకుంటే, కర్ణాటక ప్రాంతం తీసుకుంటే అక్కడెందుకు కురుస్తున్నాయంటే అరేబియా సముద్ర శాఖ ఒక బ్రాంచ్ నేరుగా కొంకణ్ ప్రాంతాన్ని తాకుతోంది. వెస్ట్రన్ ఘాట్స్ ప్రభావంతో ఓరోగ్రాఫిక్ వర్షపాతం అధికంగా నమోదవుతోంది. ముంబై, కొంకణ్ ఘాట్ ప్రాంతాల్లో అనేక సార్లు అత్యంత భారీ వర్షాలు మనం చూసాం. అరేబియా సముద్రంలో తేమ అధికంగా ఉండడం, పశ్చిమ కనుమలు మేఘాలను అడ్డుకోవడంతో భారీ వర్షాలు ఇప్పుడు మనకు కురుస్తున్నాయి. కేరళ, కోస్తా కర్ణాటక దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఎక్కడెక్కడ కేరళలోను, కోస్తా కర్ణాటకలోను. దేశవ్యాప్తంగా మొత్తం మీద ఆగస్టు నుంచి సెప్టెంబర్ దాకా వర్షపాతం సగటు కంటే కొద్దిగా తక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు తక్కువనే మనం భయపడక్కర్లేదు. సాధారణ వర్షపాతాన్ని తీసుకుంటే 4 నెలల వర్షపాతం మనకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలలు ఉంటాయి. కాబట్టి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కాదు, సెప్టెంబర్ దాకా ఉంటాయి. ఈ 4 నెలల వర్షాకాలంలోన మనకు సగటు వర్షపాతం కాస్త తక్కువనే చెప్పాలి. అయితే ఇది ప్రతి రాష్ట్రానికి వర్తించదు. కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ రావచ్చు, కొన్ని రాష్ట్రాలకు తక్కువ రావచ్చు. అల్పపీడనాల వరుస ఏర్పడితే దక్షిణాది రాష్ట్రాల్లో స్థానికంగా భారీ వర్షాలు కొనసాగుతాయి. మరి ఎలాంటి పంటలకు బాగా అవకాశం ఉంటుందంటే వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ పంటలకు తేమ లభిస్తుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. జలాశయాలు నిండే అవకాశాలు చాలా మెరుగవుతాయి. భారతదేశ వార్షిక వర్షపాతంలో సుమారు 75 నుంచి 80% వర్షం నైరుతి ఋతుపవనాల నుంచే మనకు రావాలి. జూన్, సెప్టెంబర్ 4 నెలలే దేశ వ్యవసాయానికి అత్యంత కీలకమైనటువంటి వర్షాకాలాలు. సాధారణంగా దేశవ్యాప్తంగా లాంగ్ పీరియడ్ యావరేజ్ సుమారుగా 87 సెంటీమీటర్గా పరిగణిస్తారు. గతంతో పోలిస్తే ఇప్పుడు తక్కువ రోజుల్లోనే అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. సో ఇది మనం ఇలా వస్తుంది అనమాట. ఇక మనం MJO అంటే ఏంటో మనం తెలుసుకుందామంటే వాట్ ఈస్ దిస్ MJO? ఇక్కడ మీకు మ్యాప్ ద్వారా చూపిస్తారు. ఇది చాలా కీలకం కాబట్టి ఇది ఒక పాయింట్ మనం చూసుకుందామంట. వర్షాలు తెస్తున్న MJO, ఎల్నినోను చావు దెబ్బ కొట్టిన MJO అని కూడా చెప్పవచ్చు. ఎల్నినో వల్ల మనకు అసలు వర్షాలు రావు అంటే ఈ రెయిన్ బెల్ట్ MJO ద్వారా ఖచ్చితంగా మనకు వస్తుంది. MJO అంటే ఏంటి? మేడన్ జూలియన్ ఆసిలేషన్ అనేది భూమధ్య రేఖ చుట్టూ తూర్పు వైపు ప్రయాణిస్తే మేఘాలు, ఉరుములు, వర్షాలు పెద్దగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది పెద్ద వర్షాల బెల్ట్, అంటే రెయిన్ బెల్ట్గా చెప్పొచ్చు మనం. సో ఇక్కడ ఎలా ప్రయాణిస్తుంది ఇప్పుడు అంటే హిందూ మహాసముద్రం, చూడండి జాగ్రత్తగా, హిందూ మహాసముద్రం నుంచి ఇండోనేషియా నుంచి పసిఫిక్ మహాసముద్రం, తర్వాత అమెరికా దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.
సో ప్రయాణ మార్గం వ్యవధి పశ్చిమ హిందూ మహాసముద్రం నుంచి ప్రారంభమై ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇండోనేషియా, పసిఫిక్ మహాసముద్రం, అమెరికా వైపు కదులుతుంది. ఈ చక్రం పూర్తి కావడానికి 30 నుంచి 60 రోజుల దాకా పడుతుంది. మరి భారతదేశం పైన ఎంజీఓ ప్రభావం ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎంజేఓ హిందూ మహాసముద్రం లేదా బంగాళాఖాతం ప్రాంతంలో చురుకుగా ఉన్నప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయి. ఎన్జిఓ పసిఫిక్ మహాసముద్రం వైపు మళ్ళీతే ఒకవేళ మళ్ళీ భారతదేశంలో వర్షాలు తగ్గుతాయి. కాబట్టి ఇక్కడ మనకు బంగాళాఖాతం వైపు వస్తేనేమో వర్షాలు పెరుగుతాయి, పసిఫిక్ సముద్రం వైపు వెళ్ళిపోతేనేమో వర్షాలు తగ్గుతాయి. ఎంజిఓ దశలు, ఎంజిఓ శాస్త్రవేత్తలు 8 దశలుగా ఊహించారు. ఎంజిఓ ఎన్ని దశలు ఉంటాయంటే 8 phases. మొదటి 2-4 దశలు చాలా అనుకూలంగా ఉంటాయి. 2-4 దశలు అనుకూల దశలు. భారతదేశంలో వర్షాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 6-8 ప్రతికూల దశలు. భారతదేశంలో వర్షాలు తగ్గేది. అంటే 2-4 అంటే బంగాళాఖాతం వైపు రెయిన్ బెల్ట్ వెళ్తుంది, వర్షాలు పెరుగుతాయి. 6-8 అంటే బంగాళాఖాతం నుంచి దూరం వచ్చి పసిఫిక్ దాకా వెళ్ళిపోతుంది, కాబట్టి ఇక్కడ తగ్గుతుంది. ఒక్క మాటలో మనం చెప్పాలంటే ఎల్నినో అనేది ఒక సీజన్ మొత్తాన్ని దిశానిర్దేశం చేసే బిగ్ డైరెక్టర్. ఎల్నినో అనేటువంటిది పెద్ద దర్శకుడు, మెగా డైరెక్టర్. ఈ మెగా డైరెక్టర్ ఏంటంటే ఈసారి వానాకాలంలోన వర్షాలు నేను తీసుకురాను అని అది డైరెక్ట్ చేస్తోంది. అయితే ఎంజీఓ అనేటువంటిది అసిస్టెంట్ డైరెక్టర్. డైరెక్టర్ మాట వినని అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. మీకు సరదాగా చెప్తున్నాను. ఎల్నినో అనేటువంటిది బిగ్ డైరెక్టర్ అయితే అదేదో ఒక డైరెక్షన్లో డైరెక్ట్ చేస్తూ ఉంటే, ఎల్నినో లాంటి పెద్ద డైరెక్టర్ మాట వినటువంటి అసిస్టెంట్ డైరెక్టరే మనకు ఎన్జిఓ. ఇదేం చేస్తుందంటే కొన్ని సీన్లను డైరెక్ట్ చేస్తున్నట్టు అసోసియేట్ డైరెక్టర్ ఏం చేస్తారు, కొన్ని సీన్లను డైరెక్షన్ చేసినట్టు ఈ ఎంజిఓ ఏం చేస్తుంది, కొన్ని వాతావరణ ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. అందుకే వర్షాలు వస్తున్నాయి. సో అదండి విషయం. మనకు వర్షాలు రావు అనుకుంటే ఎందుకు వర్షాలు వస్తున్నాయంటే ఎల్నినో వల్ల వర్షాలు రావు అనుకున్నారు, ఎంజేఓ వల్ల మళ్ళీ ఇప్పుడు వర్షాలు వస్తూ ఉన్నాయి. అందరికీ మంచి జరుగుతుంది, శుభం భూయాత్ అనుకోవాలి. అదండి సమాచారం. దట్స్ ఆల్.